నమస్తే. మనం ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఈ బాగ్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. నా పక్కనే ఉన్న బిల్డింగ్లో ధర్మ సమాజ్ పార్టీ ఆఫీస్ ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్గా ఉన్న విశారదన్ గారి దీక్ష కొనసాగుతున్నది అక్కడ. ఆయన దీక్ష దేనికోసం అంటే వెలుగుమట్లలో కూల్ చేసిన ఇండ్లు మళ్ళీ వాళ్ళకి అదే ప్లేస్లో ఆ భూదాన్ భూముల్లోనే ఇల్లు కట్టియాలి అన్న డిమాండ్తో మొన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. జరిగొచ్చిన తర్వాత వాళ్ళ దీక్షని భగ్నం చేయాలనుకున్నారు. కానీ దీక్షను నేను కొనసాగిస్తున్నా అని నిన్న మళ్ళీ సాయంత్రం 6-7 గంటల సమయంలో తన దీక్షని తన ఆఫీస్లోనే కూర్చొని కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆయన్ని కలవబోతున్నాం. అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ గల్లీలో ఇక్కడ మొత్తం కూడా పోలీసులని ఎక్కడికక్కడ మోహరించి ఉన్న సిచ్యువేషన్ కనబడుతున్నది. గల్లీలో ఎక్కడ చూసినా మనకి పోలీసులే కనబడుతున్నారు. విషయం ఏంటంటే ఈ ఖమ్మం బాధితులకు సంబంధించిన విషయంలో ఒక చిన్న డెవలప్మెంట్ ఏంటి, 311 మందికి అదే భూదాన్ భూముల్లో ఆ పక్కనే పట్టాలు ఇవ్వాలి అన్న ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా కనబడుతున్నది. ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున. కానీ ఇక్కడ కూల్చేసిన ఇండ్లన్నీ 600కు పైన ఇండ్లు కూల్చేశారు. మరి మిగతా 300 ఎవరు? ఆ 311 కాకుండా ఇంకా 100 మంది ఆయా గ్రామాలకు చెందిన వాళ్ళు. ఆయా గ్రామాలకు చెందిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లో భూమి ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడే ఇందిరా మిల్లు కట్టిస్తాం అని గవర్నమెంట్ చెప్తున్నది. మరి వాళ్ళకి ఆ గ్రామాల్లో ఎందుకు అదే భూముల్లో ఇవ్వచ్చు కదా? ఆ గ్రామాల్లో ఉపాధి లేకనే బతకడానికి వాళ్ళు ఖమ్మం పట్టణానికి వచ్చారు. మరి వాళ్ళకి ఇక్కడ ఇవ్వకుండా అక్కడ ఎందుకు ఇస్తున్నారు? అండ్ మిగిలిన 200-300 మంది సంగతి ఏంది? ఎవరైతే పొంగులేటిని తుమ్మలని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారో, మీడియాతో మాట్లాడారో వాళ్ళకి లేకుండా పోయింది. ఎవరైతే కమ్యూనిస్టు సంఘాలతో ఆ ఓపీడీఆర్తో సంబంధం ఉంది అని కొంతవరకు వాళ్ళకి ఏమైనా అనిపించినా వేరే పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఇవ్వట్లేదట. మరి అందరికీ ఇవ్వాలి కదా. ఇది కేవలం పాక్షిక విజయం మాత్రమే. పూర్తి విజయం సాధించాలంటే అందరికీ పట్టాలు ఇవ్వాలి. అండ్ దాంతోపాటుగా భూదాన్ భూమి 62 ఎకరాల 7 గుంటలకు ఫెన్సింగ్ వేయాలి. ఇంకా ఖమ్మం జిల్లాలో 170 కింద ఎవరైతే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కబ్జాలు చేసిన భూములు వెనక్కి తీసుకోవాలి. ఇవన్నీ జరగాల్సినవి ఉన్నాయి. దాని మీద మనం పోరాటం చేయాలి. సో అయితే ఇప్పుడు ఈ డిఎస్పీ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. ఆయన దీక్షని ఏదో రకంగా మేము చేసినాం కదా అని ఏదో ఒకటి చెప్పి దాన్ని హషప్ చేసి ఆయన దీక్షని భగ్నం చేయడానికి ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్నది. ఆయన మాత్రం తన దీక్షను నేను కొనసాగిస్తున్నా అంటున్నారు. ఒకసారి ఆఫీస్కి వెళ్దాం. ఆ లోపల ఆయన దీక్ష ఎట్లా కొనసాగిస్తున్నారు ఏంటి అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉన్నారా పైన? సో ఇది వీళ్ళ ఆఫీసు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ బాధితులకు న్యాయం చేయాలని విశారదన్ గారు తన దీక్షని కొనసాగిస్తున్నారు. నమస్తే అండి. సో కంటిన్యూ ఓకే. సో ఈ దీక్ష కొనసాగిస్తుంది వాళ్ళ 3rd డే అనమాట. సో 3వ రోజు దీక్ష కంటిన్యూ అంటే ఏం వాటర్ తీసుకొని కంటిన్యూ ఎట్లా? ఓన్లీ వాటర్, నో ఫుడ్. ఘన పదార్థాలు లేవు. మీరు ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ కాబట్టి ఈ మార్నింగ్ పూట మీరు దండతో స్టార్ట్ చేయాలి తప్పకుండా మీ గురించి. సో ఎందుకంటే ఈ ఇష్యూ మీద మనం కొట్లాడుతున్నాం. సో ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చినాం కాబట్టి ఇది కంటిన్యూ చేయాలని మనం కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ రావు గారు. ఆయన దీక్షకి మనం కూడా మద్దతు పలుకుతున్నాం. నిన్న రాత్రి కూడా మనం రావడం జరిగింది. సార్ కూర్చోండి. వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం జరిగే వరకు డాక్టర్ విశారదన్ మహారాజ్ నిరాహార దీక్ష కొనసాగుతుంది అని కనబడుతున్నది ఇక్కడ. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అండ్ డిఎస్పీ విశారదన్ గారు ఆల్రెడీ ఒక సొల్యూషన్ మేము తీసుకొచ్చే ప్రయత్నం చేసినామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేసిండు. ఆయన షెడ్యూల్ వచ్చింది వాళ్ళ 4 గంటలకి 311 మందికి ఏమో ఇవ్వబోతున్నారట. ఆల్రెడీ కొంతమందికి టోకెన్స్ ఇచ్చినారు. మరి ఇది సరిపోదా అని మీరు కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే ఆయన 4 గంటలకు ఇచ్చిన తర్వాత మీరు దీక్ష విరమించే అవకాశం ఉందా? ఎట్లా అసలు ఫస్ట్ దాని మార్గదర్శకత్వాలు ఏంటో మనకు తెలియదు సార్. ఓకే, సేమ్ ప్లేస్లో ఎన్ని పట్టాలు ఇస్తున్నారు అనేది నంబర్ ఫస్ట్. ఏ రూపంలో ఇస్తున్నారు రెండవది. ఓన్లీ పట్టాలు మాత్రమే ఇస్తున్నారా? 2 కన్స్ట్రక్షన్ కూలిపోయిన కన్స్ట్రక్షన్స్ రీకన్స్ట్రక్ట్ చేస్తామనేది ఏమైనా హామీ ఇస్తున్నారా? ఆ రీకన్స్ట్రక్షన్ వాల్యూ గతంలో సేమ్ కన్స్ట్రక్షన్ ఏం జరిగిందో
అంత నష్టపరిహారం చెల్లిస్తారా, వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారా? టోటల్ విక్టిమ్స్ అందరికీ కలిపి మొత్తం నెంబర్ ఎంత అయితే ఉందో దాదాపు 1000, 1200, 1500 దాకా ఉంటుంది అకౌంట్. అంతమందికి ఇస్తారా అనేది మనకు పూర్తిగా ఏమీ తెలియని సమాచారం. జస్ట్ ఒక 350 to 400 మెంబర్స్కి టోకెన్స్ ఇచ్చారని తెలుస్తుంది. ఆ టోకెన్స్కి వాళ్ళు ఇచ్చేది ఏమిటి? ల్యాండా, ఎంత ల్యాండు, కన్స్ట్రక్షన్ సంగతి ఏంటి, అందరికీ విక్టిమ్స్కి ఇస్తున్నారా? ఇవన్నీ మాకు తెలిసిన తర్వాత సంపూర్ణంగా బాధితులందరికీ న్యాయం చేసిన తర్వాతనే మా దీక్ష విరమణ జరిగింది తప్ప అసంపూర్ణమైనటువంటి కార్యక్రమాలకి మేము ఎలా అనేది మా పాయింట్ సార్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్క అంటే ఇవాళ పేపర్లలో వచ్చింది, అక్కడున్న ఖమ్మం లోకల్ జర్నలిస్టులు చెప్తున్నది ఏంటంటే 300 మందికి 75 గజాల చొప్పున ఇస్తారట. ఎందుకంటే 75 గజాల వరకు ఇవ్వచ్చట గవర్నమెంట్ చట్టము రూల్స్ ప్రకారంగా పేదవాళ్ళకి. సో మేము ఇల్లు కట్టిస్తామని అంటున్నాడు. మరి ఆ ఇందిరమ్మ ఇంటి ద్వారా అదేదో స్కీమ్ ఉంది కదా 5 లక్షలు, సో 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని కట్టుకోమని చెప్తారు కదా. ఈ రోజుల్లో కూలీ నాలి చేసుకునే సుతారి పని చేసుకునే వాళ్ళు కూడా ఒక 4 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి కనీసం 30 lakhs ఇండ్లు కట్టుకుంటున్నారు. అవును, అట్లా సరే వీళ్ళు 5 లక్షలకు కట్టుకోవడం పక్కన పెడితే 30 లక్షల రూపాయలు పెట్టిన కట్టినీళ్ళు కూడా కూల్చిపారేసారు. కూల్చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చే 5 లక్షల రూపాయలు ఎక్కడ కంపేర్ అవుతుంది? అది అసలు 100% మ్యాచ్ కాదు. కాబట్టి దానికి నష్టపరిహారం సంగతి ఏంటనేది మెయిన్ క్వశ్చన్ ఇక్కడ. ఎన్ని యాడ్స్ ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అనేది పూర్తిగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం దాన్ని చూస్తుంటే 1/4 కూడా బెనిఫిషియర్స్ కనపడట్లే. రెండవది రీకన్స్ట్రక్షన్కి సంబంధించిన ఎలాంటి వాగ్దానం కనపడట్లే, ఎంత ఇస్తున్నారు అనేది కనపడట్లే. దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే 1/4 విక్టిమ్స్కి ఏదో ఇస్తున్నట్టుగా ఆ 1/4కి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు దానికి మ్యాచింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అది దీన్ని చూస్తే ఏ మూలన దాన్ని కంపేర్. అండ్ ఇంకోటి ఎవరో 4 కల్ప్రిట్స్ ఉంటే ఎవరో చెంచాగాళ్ళు అదంతా ఐడెంటిఫై చేసి క్రిమినల్స్లో లేకపోతే కరప్టెడ్స్ను వాళ్ళని కంట్రోల్ చేసి ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, పోలీస్ వ్యవస్థది. అది చూడాలి తప్ప వాళ్ళని అడ్డం పెట్టి మొత్తం 90% విక్టిమ్స్ని కథం పట్టేయడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇవాళ మంత్రికి వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడిన వాళ్ళకి లేకపోతే గవర్నమెంట్కి అంటే వీళ్ళ పార్టీలో లేని సంబంధం లేని అవతల ఎవరైనా సంఘంతో అటాచ్ అయిన వాళ్ళకి అసలు లేవట, వాళ్ళకి ఇవ్వరట. అంటే అది కక్షాపూర్వకమైనటువంటి కార్యక్రమం. గవర్నమెంట్ ఎప్పుడు కక్ష కట్టకూడదు కదా. విక్టిమ్స్ బాధపడ్డప్పుడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ బాధలని వాళ్ళ కష్టాలని ఆక్రోషంగా గవర్నమెంట్ ముందు వెలిపుచ్చుకుంటారు, కొట్లాడతారు. అది న్యాచురల్. కానీ వాడిని పట్టుకొని టార్గెట్ చేసి వాని మీద కేసులు బుక్ చేసి మనకి ఫ్లాట్ రాకుండా చేస్తాం, ఇల్లు రాకుండా చేస్తామని అంటే ఇక గవర్నమెంట్కి సామాన్య మానవుడి యొక్క ఎమోషన్స్కి తేడా ఏంటి? గవర్నమెంట్ మదర్ యాటిట్యూడ్తో ఉండాలి కదా, కాన్స్టిట్యూషన్ స్పిరిట్తో తల్లితత్వంతో ఉండాలి. అంతేగాని ఈ పద్ధతి కరెక్ట్ కాదు. అట్లా చేస్తే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం ఉంటుంది. ఇప్పుడు 300 మందికి ఖమ్మంలో ఆ ప్రాంతంలో కట్టిస్తారట, ఇంకొక 100 మందికి ఆ గ్రామాల్లో ఆల్రెడీ వాళ్ళకి ప్లేస్ ఉంది, అక్కడ వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. ఉపాధి కోసం ఇక్కడ వచ్చారు కదా, ఊరు పెట్టి ఊరు వదిలిపెట్టి బిడ్డలు చదివించుకుంటున్నాడు మళ్ళీ ఊరికి పంపిస్తామని అంటే అది ఎట్లా కరెక్ట్ అయితే? అది తప్పది, 100% రాంగ్ అది. సో మీ డిమాండ్ ఏంటి అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో మీరు ఈ హామీలు కనుక ఇస్తే మేము దీక్ష విరమిస్తామని చెప్పడానికి మీ డిమాండ్స్ ఏంటి? బేసిక్ పాయింట్ ఏంటంటే రఘు గారు, ఇప్పుడు మేము వాస్తవానికి ఆ విషయం తెలుసుకున్న తర్వాత చాలా దయనీయమైనటువంటి సంఘటన, ఒకరోజు అటో ఇటో మాకు తెలియవచ్చు, కానీ ఆ సంఘటన పట్ల మేము బాధపడ్డది ఎక్కడ అంటే అనేక రాజకీయ పార్టీలు జస్ట్ అట్లా ఫోటో దిగి వెళ్ళిపోతున్నాయి. కానీ ఒక రాజకీయ పార్టీ పూర్తి దృష్టి పెట్టి తన క్యాడర్ని దాని మీదనే దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కారం కావడానికి కావలసిన సర్వ ప్రణాళికని తయారు చేసి కంప్లీట్ గవర్నమెంట్ మీద ఒక బలమైన యాక్షన్ ఇస్తూ ఫోర్స్ ఇస్తూ సొల్యూషన్ మెథడ్లో స్ట్రగుల్ అనేది కనిపించలేదు మాకు పార్టీల నుంచి. కొన్ని పార్టీలు అసలు డిసప్పియర్ అయిపోయినాయి. ఆల్ కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ డిసప్పియర్ అయినాయి. వాళ్ళు 70 ఏళ్ల నుంచి భూ పోరాటాలు అని చెప్పి అదృశ్యం అయిపోయింది. ఈ అదృశ్య వాతావరణం కొన్ని పార్టీలు చేయంగా మరికొన్ని పార్టీలు కంటి తుడుపు చర్యలు చేయగా బీజేపీ అసలు అక్కడ ఐసోలేట్ అయిపోయి బీఆర్ఎస్ అనేది నామమాత్రంగా ఏదో కొంచెం భోజనాలు అట్లా కొంచెం సహకరించి ఒకసారి వచ్చిపోయిన పరిస్థితుల్లో మేమనేది ఏంటంటే దానికి ఒక కన్స్ట్రక్టివ్ సొల్యూషన్ మెథడ్, వర్కింగ్ మెథడాలజీ మాకు కనిపించలేదు. బాధితులంతా జైల్లో పడేసినట్టు 700 మంది ఒకటే ఉన్నారు. తిండి లేదు, తిప్పలేదు, వైద్యం లేదు, ఆరోగ్యం లేదు. ఇంత ఒక 2 సార్లు మేము పోయి చూసిన తర్వాత వాళ్ళకి మేము చెప్పింది ఏంటంటే, అయ్యా మరి దీనికి ఒక ప్రణాళిక తయారు చేయాలి, ఒక ప్లాన్ తయారు చేయాలి, ఒక పెద్ద ఇష్యూ ఇది. నాలాంటి వాడు హృదయం స్పందించవచ్చు, నాకు చేతనేం చేయొచ్చు, కానీ ఇంకా కొన్ని శక్తులను కలుపుకోవాలి. మాది ఒక రాజకీయ పార్టీ, సామాజిక సంఘం ఒకటే కాదు, వీఆర్ పొలిటికల్ పార్టీ.
పొలిటికల్ పార్టీ అన్నప్పుడు కొన్ని పార్టీలని కలుపుకొని సంఘటనల అంశాల రీత్యా కొట్లాడాల్సినటువంటి కామన్ పాయింట్ ఎనీ పొలిటికల్ పార్టీకి ఉంటుంది. రాజకీయ పార్టీ వాళ్ళకు ఒక అస్తిత్వం, వాళ్ళకు ఒక ప్రోగ్రెస్, సమాజంలో వాళ్ళకు పెద్ద కార్యక్రమం ఉంటుంది పార్టీకి. కాబట్టి ఎదుగుతున్న పార్టీలో మేము. కాబట్టి కొంతమంది దగ్గరికి నేను ప్రయత్నం చేశాను, టీఆర్ఎస్ని వాళ్ళకి చెప్పినా వాళ్ళు రాలే, ఆయనతో రావడం ఏందని మమ్మల్ని తక్కువ ఇచ్చినారో నాకు తెలియదు. బీజేపీ వాళ్ళకి చెప్తే వాళ్ళు పెద్ద స్పందించలే, మేము పెద్ద లీడర్లం కాకపోవచ్చు వాళ్ళ ముందు. ఆ తర్వాత ఇట్లా అందరికీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ జాగృతి సంఘం అధ్యక్షురాలు కవిత గారు హైదరాబాదు నుంచి ఖమ్మం పోవడానికి వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రణాళిక తయారు చేశారు. మేము చెప్పడంతో మరింతగా ఇంకో శక్తి కలిసింది కదా అని వాళ్ళు కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళడం జరిగింది. మేము వాళ్ళు కాకుండా న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా కొంత చిన్న గ్రూప్ ఒకటి, సూర్యం వాళ్ళకి సంబంధించిన అక్కడ ఉన్న మాస్ లైన్ కాదు సార్, అక్కడ ఉన్న మాస్ లైన్, అక్కడ ఉన్న టీడీపీ, అక్కడ ఉన్న సిపిఎం, అక్కడ ఉన్న సిపిఐ పార్టీ, ఈ మొత్తం కొల్యూటెడ్ విత్ తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకంటే అది ఖమ్మ మదర్ బోర్డు. అది ఖమ్మ మదర్ బోర్డులో ఎన్ని బ్రాంచెస్ అనమాట. వాళ్ళకు ఒక ఖమ్మ ధర్మం ఉంటుంది, వాళ్ళలో వాళ్ళకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ మూగ భాష మర్మ భాష ఒకటి ఉంటుంది. ఈ మూగ భాష మర్మ భాషతో ఖమ్మ ప్రయోజనాలకి అణువంత భంగం కలిగిన వాళ్ళకి వరల్డ్ ఖమ్మ ఆర్గనైజేషన్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి నోటీసులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే అక్కడ మద్రాస్ చెన్నైలో ఒక మీటింగ్ పెట్టబోతున్నారు, ఇదంతా వాళ్ళకు బ్రాంచ్ అన్నట్టు. మాలాంటి బీసీఎస్సీ ఎస్టీలు రోజు సాయంత్రం పూట ఉదయం మధ్యాహ్నం తన్నుకుంటున్నారు. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళకి ఒక కుటుంబం, వ్యవహారం ఇదంతా ఉంటుంది. వాళ్ళకు ఒక ఖమ్మ ధర్మం, ఒక చంద్రబాబు నాయుడు, ఒక పద్ధతి, ఇక్కడ అంతా సిస్టమ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళంత తొందరగా అట్లా 4 పార్టీలు తుమ్మల నాగేశ్వరరావు గారి బంధకాలంలో ఉన్నాయి. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు అట్లున్నారు. ఇక ఎవరూ లేని ఈ స్థితిలో సామాజిక సంఘాలు, మీలాంటి వాళ్ళు, జర్నలిస్టులు స్పందించారు, పోరాడు, మీకు చేతనైంది మీ రూపంలో వెలుగుచ్చారు. అది ప్రపంచం కూడా చూసింది, దానికి అభినందన. కానీ యాక్షన్ ఏంటి? సీరియస్ లాంగ్ యాక్షన్ విత్ రిజల్ట్ కోసం జరిగే ప్రణాళిక ప్రకారంగా ఆలోచించి మేము పోయి బాధితులందరినీ విజిట్ చేసి, ఈచ్ బాధితులు అంతకుముందునే 170 మంది బాధితులు రికార్డ్ చేసి వారం క్రితమే నేను వెళ్ళి అది గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. తర్వాత మేము పోయి మొన్న బాధితులతో అందరితో మాట్లాడి దీనికి ఒక స్ట్రగుల్ ప్రోగ్రామ్ కావాలి, ఇది లాంగ్ ప్రోగ్రామ్, మీరు వస్తారా రారా, చివరి దాకా ఉంటారా, రోడ్డు మీదనైనా ఎక్కడైనా అని ఇదంతా వాళ్ళకి చెప్పి ఆర్గనైజ్ చేసి మాట తీసుకొని వాళ్ళందరినీ వేసుకొని అటు కవిత గారు ఇటు నేను అందరం కలిసి రోడ్డు మీదకి వచ్చి దాదాపు 1500 మందివి 6 అవర్స్ టోటల్ క్లోజ్ చేసాం సార్ ఖమ్మాన్ని. ఎస్, ఖమ్మం సిటీలో, ఖమ్మం హిస్టరీలో ఇలాంటి ఎప్పుడు జరగలే ఇన్సిడెంట్. అంత సీరియస్ ఎఫెక్ట్ పెట్టినప్పుడు వాళ్ళు వందలాది మంది పోలీసులు ఎక్కడ చెప్పించారో తెలియదు, రిజర్వ్ కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చారు. బాగా కొట్టినట్టున్నారు కదా, బాగా కార్యకర్తలు కొట్టారు, ఫైర్ చేశారు. ఇంకా ఒక లేడీ కానిస్టేబుల్, ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్. కోపం పట్టారు, కక్ష పట్టారు. మాలాంటి లీడర్లని టచ్ చేయకపోవచ్చు, అది మాకు బాధాకరం. మేమేమంటారంటే కొట్టి చంపాలి మమ్మల్ని, పెద్ద లీడర్లను కొట్టి చంపాలి. కానీ మాతో వచ్చినటువంటి ఒక చిన్న యువకుల్ని, వాళ్ళని పల్లెటూరు నుంచి నేను దాదాపు 370 మంది కార్యకర్తలు ఒక్కొక్క జిల్లాలు ఇటువైపు నుంచి తీసుకురావడం, మళ్ళీ మధ్యాహ్నం పూట పొజిషన్ చూసుకొని మళ్ళీ నేను నల్గొండ నుంచి పక్కల నుంచి దాదాపు 600-700 మిలిటెన్సీ లాంటి కార్యకర్తలు దింపాను సార్, ఓపెన్గా చెప్తున్నాను. మరి ఇంతమంది కార్యకర్తల్ని వాళ్ళు చిన్న చిన్న కార్యకర్తలను కొట్టడం ఇదంతా బాధగా అనిపించింది. అటు జాగృతి కార్యకర్తలు బాగా వచ్చారు, వాళ్ళని కొట్టారు, ఇటు మమ్మల్ని కొట్టారు, మా పిల్లలు, ఇట్లా అంతా జరిగింది. మొత్తానికి 6 అవర్స్ కూర్చున్న తర్వాత ఒక గవర్నమెంట్ నుంచి ఒక కదలిక మరి ఎట్లా బయలుదేరిందో ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు సీఎం దగ్గరికి పోయింది సార్. నిన్న పోయినట్టు కాదు, మొన్న పోయారు. ఏం పోయినా ఆయన భూముల కోసం కాదు, యాక్చువల్ గా పోయాడు. అక్కడ సిద్దిపేటలో పామాయిల్ కి సంబంధించిన కంపెనీ ప్రాసెసింగ్ యూనిట్ ఓపెనింగ్ దానికోసం పోయిండు. అదే వాళ్ళు ఎందుకు కలుస్తారో ఏంటో కూడా మనకు తెలియదు సార్. పాలక వర్గాల మధ్య ఏ లాంగ్వేజ్ ఉంటే మనకు తెలియదు, డీకోడ్ చేయాలి మనం. వాళ్ళు అక్కడికి పోయారు, పోయి ఆ మాట్లాడే దాంట్లో ఈ సీరియస్ అంశం అక్కడ జరుగుతున్న ఒక సిచ్యువేషన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాకున్న ఇంటెలిజెన్స్ మీలాంటి జర్నలిస్ట్ ద్వారా తెలిసింది, ఇట్లా జరుగుతుంది భారీ ఎత్తున ధర్నా, చాలా పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది, పలానా ఇది అనేది వీరు సవివరంగా అక్కడ జరిగిన భారీ ధర్నా అని వివరించినట్టుగా మాకు ఇంటెలిజెన్సీ పోలీసు తెలిసినోడో జర్నలిస్ట్ ద్వారా తెలిసింది. మొత్తానికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది. మరి ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు సార్. ఎప్పటి నుంచో ఒక ఆప్షన్ ఆలోచిస్తున్నారు, బయట అన్నారు, తిరుమల రఘునాథ్ పాలన అన్నారు, అక్కడ అన్నారు, ఇక్కడ అన్నారు, అట్లా మరి ఇది ఒక టెస్టింగ్ లాగా చెప్పారో తెలియదు, లీక్లు ఇచ్చుకుంటారు. మొత్తానికి ఆ భూమికే వస్తున్నారు లాస్ట్కి. అంటే ఆ భూమిలో వెళ్ళగొట్టే రైట్ ఉందని, ఆ భూమి నుంచి తొలగించే రైట్ ఉందని, ఆ భూమి తరఫున వాళ్ళు అన్ని హక్కులతో గవర్నమెంట్ వాదించినప్పుడు ఇప్పుడు ఏ లెక్కన నువ్వు ఆ భూమి ఇస్తున్నావు? ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇది. నువ్వు ఏ హక్కుతో వెళ్ళగొట్టినావు,
ఇప్పుడు ఏ హక్కుతో ఇస్తున్నాం? తప్పు చేసిన వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోవాలి. ఇది ఆర్గ్యుమెంట్ కదా, ఇది ప్రపంచం ముందు పెద్ద ఆర్గ్యుమెంట్. నువ్వు నాకు కలెక్టర్ ఏం చెప్పిండు, వాళ్ళని అందులో అడుగు పెట్టే హక్కు లేదు అన్నాడు. జాయింట్ కలెక్టర్ అడుగు పెట్టే శ్రీనివాసరెడ్డి హక్కు లేదన్నాడు. ఇప్పుడు ఏ హక్కుతో ఇవ్వగలుగుతున్నాం? రెండింటికి కావాల్సిన డాక్యుమెంట్ కావాలి నాకు. ఏ హక్కుతో తొలగించడం, ఏ హక్కుతో ఇస్తున్నాం? ఇప్పుడు ఒకవేళ ఆ హక్కుని తొలగించి ఇప్పుడు కొత్తగా రెగ్యులరైజ్ చేస్తున్నాం అంటే మొదట చేసింది తప్పు అని పేదల కాళ్ళు ప్రభుత్వం పట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అక్కడ ఉన్న కలెక్టర్ ఒక యంగ్ బాయ్, ఆ కలెక్టర్ ఇప్పుడు కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఏమైందంటే మెమరీకి సంబంధించిన సబ్జెక్ట్ అయింది. కార్డియాలకు సంబంధించింది కాదు, అది హృదయం కాదు, మెమరీకి సంబంధించింది. వాడు మెమరీతో కలెక్టర్ అయ్యండి, పిచ్చోడై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ పిచ్చోడై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను అంత ప్రోగ్రామైజ్ అయిపోయాడు, తుమ్మల నాగేశ్వరరావు ప్రోగ్రామ్ లాగా. అతను దుర్మార్గంగా పాపం అతను బలి చేశారని మేము అంటున్నాం. అతను పద్మశాలి వడ్రంగి విశ్వబ్రాహ్మణుడు అనుకుంటా. అలాంటి పిల్లవాడిని కలెక్టర్ని బలిపీఠం ఎక్కించారు. ఎందుకు? సిస్టంలో నీకు ఫ్యూచర్ ఉంది, నేను అక్కడ పోస్టింగ్ వేస్తావు, ఇక్కడ నువ్వు మాతో పెట్టుకోవద్దు అని అంటారు. పైసా పరగా సంగతి అలా పక్కన పెట్టండి, అది ఉంటుందో ఉండదు. కానీ మెయిన్గా వాళ్ళు బెదిరిస్తారు. వాళ్ళు ఒక వీకర్ సెక్షన్ కలెక్టర్ అవుతారు. మాకు యాంగిల్స్ 2-3 ఉంటాయి సార్. పోలీస్ ఆఫీసర్స్ మీద ఎంత గొడవ పడ్డా అక్కడ మా వర్గానికి సంబంధించిన పోలీసు వాళ్ళు బలిగా వద్దని ఉంటుంది. కలెక్టర్ కూడా ఒక డౌన్ ట్రాడర్, ఇన్నాళ్ళ తర్వాత ఒక కలెక్టర్ అయిన మావాడు, అతను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మేము పోయి గల్లా పడితే అతను ఉద్యోగం తీస్తాడు ఎవడో కూడా. సరే, ఆ కలెక్టర్ని బలిపీఠం ఎక్కించి అనుదీప్ శెట్టిని మన బలిపీఠం ఎక్కి దురిశెట్టి అనుదీప్ని బలిపీఠం ఎక్కించి అతని మీద కత్తి పెట్టి అతనితో ఈ పని చేయించాడు తుమ్మల నాగేశ్వరరావు. నేను చెప్పేది అది. కలెక్టర్ని విలన్గా నేను ఎక్స్పోజ్ చేయను, చాలా విజయం ఉంటుంది. 62 ఎకరాల 7 గుంటలని అసలు దాన్ని క్లారిటీ కూడా ఇస్తలేరుగా కలెక్టర్. భూదాన్ భూమి ఎంత అంటే ఏం చెప్తున్నారు మీకు? భూదాన్ భూమి అంటే 30 అంటారు, మరి మిగతా 37 32 మొత్తం కలిపి 64 ఎకరాల 7 గుంటలు. అదే అది యాక్చువల్గా ల్యాండ్ ఇప్పుడు అక్కడే కదా సార్. మీకు ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం తెలంగాణలో ప్రతి చోట ఈ ఎస్సీలకి బీసీలకి ఇలాంటి అనేక రూపాల గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్తో ఎంతో మందికి ఇచ్చిన భూములు ఆ రోజు రాళ్ళు రప్పలు పెద్దగా పట్టించుకోలే ఎవరు, మేము కూడా పట్టించుకోలే మా వర్గాలు కూడా. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ భూముల లోపటికి పోవాలి అని మా వాళ్ళు కూడా అనుకున్నారు, చేసుకోవడానికో దానికో. ఈలోపు రియల్ ఎస్టేట్ పెరిగి డెవలప్మెంట్ అనేది జనరల్గా భూమి మీద ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. డెవలప్మెంట్ అది ఎకానమీ డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు అయినా కూడా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సమాజంలో. కన్స్ట్రక్షన్ పెరుగుతూ ఉన్నప్పుడు డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. రోడ్లు, బిల్డింగ్స్ డెవలప్మెంట్, జనాభా విస్తరణ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ పెరిగేసరికి ఆటోమేటిక్గా డిమాండ్ వచ్చింది. డిమాండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏ గవర్నమెంట్ ఏ ఆర్గనైజేషన్స్ ఇలాంటి భూములు వస్తాయో మళ్ళీ వాటి మీద పడుతుంది. అట్లనే తెలంగాణలో అన్ని భూములు ఇట్లనే మాయమైపోయి ఈ భూమి కూడా ఒక పెద్ద ఒక నేషనల్ హైవేస్ మధ్యలో ఒక గోల్డెన్ ల్యాండ్ లాగా అది మారుతుంది. ఆ భూమి చుట్టుపక్కల ఒక కలెక్టరేటు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించిన ఆస్తులు, ఆ ఆస్తుల మధ్య ఇది వందల వేల కోట్లుగా ఉన్న ఒక పెద్ద ల్యాండ్ బిట్టు. ఆ ల్యాండ్ మీరు చూస్తే ఒక హిల్ లాగా ఉంటుంది పైకి. అంటే ఆ హిల్ కన్స్ట్రక్షన్ అనేది ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లాగా మారుతుంది. అంత హైట్ మీద కన్స్ట్రక్షన్ చేస్తే కూడా ఒక బ్యూటీ ఉంటుంది. ఈ బ్యూటీ, ఆ మార్కెట్, ఆ ల్యాండ్, వైజాగ్ టు హైదరాబాదు ఒక పెద్ద గ్రీన్వే 6 లైన్ గ్రీనే హైవే, తర్వాత నాగపూర్ టు పోర్ట్ బందర్కి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ ల్యాండ్ మీద ఈ లేబర్ ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. మెయిన్ అదనమాట. ఈ లేబర్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి, ఎక్కడికక్కడ వెళ్ళగొట్టాలి. వీళ్ళు ఊహించింది ఏంటంటే ఇంత పెద్ద ప్రతిఘటన వస్తుందని వాళ్ళకి ఊహించలే. ఇది చాలా పెద్ద ప్రతిఘటన. 1-2 రోజులతో అయిపోద్ది పోదు సార్ ఇది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా కాంప్రమైజింగ్ సిస్టమ్ మనుషులంతా ఇట్లా అయిపోయారు అనుకునే దశకి ఇంకో దశ కూడా ఉంటుంది. ధర్మాన్ని బతికించుకోవడానికి ప్రజలు ఒక పరాకాష్ఠగా చేరుతారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ నడుస్తుంది సమాజంలో. అంటే అది దాన్ని ఏమంటారంటే అది పెరుగుతుంది, ఎందుకంటే సోల్ డిమాండ్ చేస్తుంది. సోల్ డిమాండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాజిటేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు తెలంగాణ బేసిక్ ఆన్ సోల్ డిమాండ్ చేస్తూ ఉంది. సోల్ చెప్పినట్టుగా తెలంగాణ ఉంటుంది. ఇది రాబోయే విప్లవానికి ఒక టెస్టింగ్ సంకేతం అని చెప్తున్నాను నేను. సోషల్ పల్స్ నాకు అర్థమైంది. ఎందుకంటే అన్యాయాన్ని ఎందుకు అంటే తెలంగాణ ఇప్పటివరకు ఎమోషనల్ ప్రొటెస్ట్స్ జరిగినాయి, ఎమోషనల్ యాజిటేషన్స్ జరిగినాయి. అది నాన్ కాన్స్టిట్యూషనల్గా వెపన్ పట్టుకున్నారు, నక్సలైట్ అన్నారు, ఇదంతా అన్నారు. లాస్ట్కి నక్సలైట్ దుకాణమే చదువుకొని వచ్చేసారు. జనంలో కూడా డెమోక్రాటిక్గా డైలాగ్తో యాజిటేట్ చేయాలనే ఒక ఆలోచన తెలంగాణలో స్టార్ట్ అయింది.
ఎప్పుడైతే డెమోక్రాటిక్గా డైలాగ్ వెపన్ అవుతుందో అప్పుడు పీస్ స్టార్ట్ అవుతుంది, నాలెడ్జ్ స్టార్ట్ అవుతుంది. ఈ నాలెడ్జ్తో పీస్ తోటి మనిషి వివేకంతో ఇష్యూని పరిష్కరించుకునే ఒక సోల్ వాతావరణం క్రియేట్ అయ్యింది. ఇప్పుడు తెలంగాణలో సాగుతుంది అది. ఈ మూమెంట్ ఆగదు. ఈ మూమెంట్ మేము సొల్యూషన్ మెథడ్తో మరి ఈ ఒక ప్లాన్డ్గా పోయి అక్కడ ఆ డిమాండ్ తోటి పోయిను. లాస్ట్గా అంత పెద్ద ధర్నాతోటి ఇందాక చెప్పినట్టుగా తుమ్మల నాగేశ్వరరావు ప్రపోజ్ చేసిండు. చేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఒపీనియన్ బిల్డప్ అయింది. ఆ ధర్నా తర్వాత పోలీస్ స్టేషన్ పట్టుకుపోయారు. అక్కడి నుంచి రిలీజ్ చేసిండ్రు. రిలీజ్ చేసినా కూడా మేము ఎవడన్నా పోలీస్ స్టేషన్ అంత 6 గంటల ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో నిరాదీక్ష చేసి ఆడ తిండి తినకుండా పోలీస్ స్టేషన్లో వచ్చి ఎవడన్నా రిటర్న్ అవుతాడు హైదరాబాద్. అట్లా రిటర్న్ అయ్యే బ్యాచ్ కాదు మాది. రిటర్న్ కాకుండా మళ్ళా అంబేద్కర్ భవన్కి పోయి ఆ అంబేద్కర్ భవన్లో మళ్ళీ కూర్చొని మళ్ళీ తెల్లారిందాక దీక్ష చేసి మళ్ళీ దీక్ష చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి అటు కవిత గారిని అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ ధర్నా కంటిన్యూ. ఇక్కడ కూడా అరెస్ట్ చేసి హాస్పిటల్ వేస్తే మళ్ళీ ధర్నా కంటిన్యూ. మీరు సాయంత్రానికి ఒక డెసిషన్ వస్తుందా? డెసిషన్ చూసిన తర్వాత దాన్ని స్టడీ చేసి ఏం గవర్నమెంట్ ఏం చెప్తున్నది, ఏం మార్గదర్శకాలు ఇస్తుంది, ఇది బాధితులందరూ తృప్తి పడేటట్టుగా ఉందా, ఇంకా అసంతృప్తి ఉందని ఎట్లా ఉంటుంది వాళ్ళు చెప్తున్నారు. దానికి పర్సెంటేజ్ ఉంటుందా సార్? ఇప్పుడు 25% హెల్ప్ చేయదుగా. 75% చేస్తే సరే 25 4 రోజుల తర్వాత చేస్తారు అనుకోవచ్చు. కానీ 25% బెనిఫిషరీ చేసి 75 వదిలేస్తే పర్సెంటేజ్ చూసుకోవాలి మనం. అది చూసుకొని అక్కడ గ్రౌండ్లో కూడా మా కార్యకర్తలు కమిటీలు అక్కడికి పోయి వాళ్ళు కూడా స్టడీ చేసి ఇప్పుడు టోకెన్స్ 350 400 అంటారు. బ్యాంకు టోకెన్ లాగా ఉన్నాయట. ఏందో కథ మనకు తెలియదు. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని వాళ్ళు ఎదురు చూస్తారు. 4 గంటల కదా ఆయన షెడ్యూల్ ఉంది. 4 o'clock. 4 o'clock. అదే దేశానికి స్వాతంత్రం వచ్చిన లాగా అయింది వాళ్ళకి. అది ఎంత ఇప్పుడు ఓవరాల్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ హైడ్రా కావచ్చు, ఈ మూసీకి సంబంధించిన ఇష్యూలో కొన్ని కూల్చివేతలు కావచ్చు, ఇప్పుడు ఖమ్మంలో జరిగింది కావచ్చు, మేము చాలా కవర్ చేసినాం. గౌలిదొడ్డి దగ్గర గోపన్పల్లిలో చాలా మంది ఇల్లు కూలగొట్టిర్రు. ఈ కూల్చివేతల వ్యవహారంలో రేవంత్ రెడ్డిని మీరు డిమాండ్ చేసేది ఏంటి? అంటే గవర్నమెంట్ నిలబెట్టాలి, ఇల్లు కట్టియాలి. బేసిక్ రవి గారు, ఒక ఫిజికల్ యాక్టివిటీకి బిఫోర్ అది మైండ్ సెట్ యాక్టివిటీ ఉంటుంది. ఏదైనా ఒక ప్రొక్లైన్, ఒక బుల్డోజర్, ఒక జేసీబీ ఒక పేదవాడి ఇంటి మీద పడి తొలుస్తుంది అంటే వాళ్ళ మనస్తత్వం ఏ క్లాస్, ఏ వర్గ స్వభావంతో ఆక్రమించాలనుకునే మైండ్ సెట్ ఉందో తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి పేదల రాజ్యం కాదు కదా. ఆయన గడ్డంలో మార్క్స్ని చూసుకోవద్దు కదా సార్. యాంగిల్స్ని, మార్క్స్ని, లెనిన్ ఎట్లా చూస్తారు గడ్డంలో? చాలామంది మా వాళ్ళు ప్రజాస్వామ్యవాది రేవంత్ రెడ్డి గద్దర్ గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చారు. ఇలా అందశ్రీ పాడే మోయలే, అందశ్రీ పాడే కాదు మోసింది. ఆయనకి బీసీఎస్సీ ఎస్టీల ఉద్యమ పాడమోయాలనుకున్నాడు ఆయన. అంటే అణగారిన వర్గాల పాడమోయాలనుకున్నాడు. అట్లా కొంతమంది ఆ రేవంత్ రెడ్డి గడ్డంలో మార్క్స్ని చూడొద్దు. రేవంత్ రెడ్డి పక్కా క్యాపిటలిస్టిక్ రెడ్డి క్లాస్ రిప్రజెంటేటివ్ అండ్ అప్పర్ కాస్ట్ క్లాస్ రిప్రజెంటేటివ్. ఇంకా దాన్ని మైక్రో లెవెల్ చూస్తే ఏ పేదరెడ్డి కూడా ఈ రెడ్డి ఏం సహాయం చేయడు. ఇంకా చెప్తున్నాను, రెడ్డి సెంటిమెంట్ని భయంకరంగా క్రియేట్ చేస్తాడు కానీ పేదరెడ్లకు కూడా ఏం సహాయం చేయలేడు. మాటకి మా పేదరెడ్లు పాపం వాళ్ళకి మన రెడ్లు అనగానే ఈ పేదరెడ్డి గల్లా ఎగరేసుకొని బుల్లెట్ వేసుకొని ఆయన నాయకుడిగా తిరుగుతున్నాడు. కానీ ఏం రాదు ఆయనతో. పేదరెడ్డికి ఈ నుంచే వస్తుంది. ఎందుకంటే అయితే రేవంత్ రెడ్డిని మనం ఎట్లా చూడాలంటే, కేసీఆర్ని తొలగించుకోవడానికి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిన సంఘటనలో రేవంత్ రెడ్డి పూర్ పీపుల్కి రిప్రజెంటేటివ్, మిడిల్ క్లాస్కి రిప్రజెంటేటివ్, కాన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్ లేదా బీసీఎస్సీ ఎస్టీలకు రిప్రజెంటేటివ్ అన్న భావనే తప్పు. అది రాంగ్ మెథడ్. రేవంత్ యాదవ్ అనేవో రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాడు కదా ఆయన. రేవంత్ రెడ్డి, రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్, రేవంత్ ఉద్దీన్ అని ఏ పేరుతోనే నన్ను పిలవండి నాకు ఓకే అంటుండు కదా. ఎందుకు ఆయన రెడ్డి కదా? ఆయన రెడ్డి రిప్రజెంటేటివ్ అనేది అన్నారు కదా. అందరినీ రిప్రజెంటేట్ చేసేలాగా ఆయన పేరు ఆ రకంగా పిలిచినా నాకు ఓకే, ఏమి ఇబ్బంది లేదని అంటాడు. అయ్యయ్యో పాపం. సరే, ఒకటి ఆయన ఏంటంటే సార్, ఇప్పుడు సమాజం యొక్క పల్స్ నేర్చుకున్నాడు. పల్స్ నేర్చుకొని మాట్లాడాలి, అన్ని విషయాలు మాట్లాడాలి అనేది నేర్చుకున్నాడు ఆయన. అంటే అర్థమైపోయింది ఆయనకి. వెరీ మైక్రో లెవెల్ సైకాలజికల్ అబ్జర్వర్ అతను చిత్రాలు వేస్తాడు, పోర్ట్రేట్ చేస్తాడు, బొమ్మలను పోర్ట్రేట్ చేసిన క్యారెక్టర్ని తీస్తాడు. అతను ఐస్ ఎట్లు ఉండాలి, ఫేస్ ఎట్లు ఉండాలి అని క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఒక బొమ్మ వేసేవాడికి. ఎప్పుడైనా స్కల్ప్చర్ కావచ్చు, శిల్పం కావచ్చు, బొమ్మ కావచ్చు, దానికి పీపుల్ సైకాలజీ బాగా తెలుసు. అయితే కేసీఆర్ని మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
7 లక్షల కోట్ల కణాల గురించి తెలుసుకున్నాడు ఆయన కేసీఆర్ గురించి. తక్కువ అంచనా వేశారు. కేసీఆర్ స్కూలే రేవంత్ రెడ్డి. అంటే ఒక 8 నుంచి కొట్టేటప్పుడు 8 స్కూల్ నుంచే వస్తాడు మనిషి. కాబట్టి అది కేసీఆర్ ప్రోగ్రామ్, రాజశేఖర రెడ్డి స్టైల్ ప్రోగ్రామ్, చంద్రబాబు నాయుడు ఈ అడ్మినిస్ట్రేటివ్. కాబట్టి దీని అంతటికి సంబంధించినటువంటి ఒక న్యూ ప్రోడక్ట్ ఇది. ఈ న్యూ ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఇతను అందరితో ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, అట్టడుగు వర్గాలతో తప్ప. తర్వాత క్యాపిటలిస్టు ఫ్యూడల్ లాగా నేను పాడేమోయాను అన్నాడు, నేను అది మోయాను అన్నాడు. క్యాపిటలిస్టు ఎక్కడికైనా వచ్చి బతుకుతాడు, ఫ్లెక్సిబుల్గా ఉంటాడు అన్నట్టు. కానీ మీరు చెప్తున్న లైన్కి చాలా తేడా ఉంది కదా. మీరు చెప్తున్న లైన్కి ఇట్లాంటి ఇండ్లు కూలగొట్టాడు కదా. ఎట్లాంటి ఇండ్లు అండి? ఇప్పుడు బతకని అనే లైన్లో ఉండాలి కదా. ఎట్లా అంటే ఏం చేయకపోయినా ఉన్న ఇండ్లు అయితే కూలగొట్టాడు కదా అంటున్నా. ఉన్న ఇండ్లు అదేదే నేను అనేది. కింద వర్గాల దగ్గరికి వచ్చేది పైకి కలుపుకోవడానికి, కింద వర్గాలకు సహాయం చేయడానికి కాదు. పలానా కటిక పేదవాడు స్లమ్ ఏరియాలో ఉండి కాలువలో పనిచేసి మ్యాన్ హోల్లో దిగేవాడి ఇంట్లో రేవంత్ రెడ్డి పోయి అన్నం తింటాడు. కానీ అతని ఇంటిని మౌలికంగా మార్చడు. అన్నం తినగానే మా ఇంట్లో అన్నం తినడు అని మొత్తం అమ్మో అని వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. ఇది మోడీ కాన్సెప్ట్, ఇది అంతా షో కాన్సెప్ట్. కాబట్టి మేమనేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఆ విధంగా ఊహించుకున్నదే రాంగ్. అతను ఇండియా మొత్తంలో భారతదేశంలో అణగారిన వర్గాలకు యాంటీ చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నాడంటే, ఎందుకంటే ఇతను క్యాపిటలిస్ట్ గర్భంలో ఎదుగుతున్నాడు. ముఖ్యమంత్రి కొత్త కదా ఇతనికి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక క్యాపిటలిస్ట్ గర్భంలో ఎదుగుతున్నాడు అతను. ఆ కనెక్షన్స్తో వాటన్నింటితో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ రావాలి తెలంగాణకి. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కంపెనీస్ రావాలంటే దాని అర్థం బిహెచ్ఎల్ లా కాదు వచ్చేది. బిహెచ్ఎల్ అంటే కంపెనీ, అది ఒక ఇండియన్ గవర్నమెంట్ కంపెనీ. అది కాదు వచ్చేది. ఇప్పుడు ఒక అమెరికన్ గ్లోబల్ కంపెనీ వచ్చిందంటే తెలంగాణలో భూమిని వేసుకుపోతాడు, తెలంగాణలో పైసలు వేసుకుపోతాడు, మానవ వనరులు వేసుకుపోతాడు, కరెంట్ వేసుకుపోతాడు, నీళ్ళని వేసుకుపోతాడు. గవర్నమెంట్ దగ్గర ఏమైనా పిండుకోవాలంటే పిండుకుంటాడు. ఎవరికి ఉద్యోగం లేకుండా అక్కడ వాచ్మెన్ కూడా రోబోటిక్ పెట్టేస్తాడు, లోపల కూడా అదే మిషనరీ పెట్టేస్తాడు. వాడు మొత్తం అక్కడ కూర్చొని తెలంగాణలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టి వెళ్ళిపోతాడు. ఓకే, దానికి ఉద్యోగాలు వస్తాయని ఎవరికి ఉద్యోగాలు? ఇదంతా రాంగ్. అందుకని రేవంత్ రెడ్డి అనే అతని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే అతనంత పిచ్చోడా మాయకుడు ఇంకోలేడు. మేము అంటున్నాం ఇంకొక 1 year లోపు ఏమైనా మార్చుకుంటే మిగులుతావు రేవంత్ రెడ్డి అంటున్నాం. మార్చుకునే అవకాశం లేదంటారా? మార్చుకోడు, రూపం మారుతుంది తప్ప గుణం మారుతుంది. ఓకే, రూపం మారుతుంది రేవంత్ రెడ్డిది, గుణం మారుతుంది. రియల్ ఎస్టేట్ గుణమే ఉంటుందా? రియల్ ఎస్టేట్ అది చాలా లో ప్రొఫైల్ అయింది. రియల్ ఎస్టేట్ కాదు అతను కోనీ క్యాపిటల్ గ్రూప్లోకి ఉన్నాడు అతను. కోనీ క్యాపిటల్ సెంట్రిక్ పాయింట్కి వెళ్తున్నాడు అతను. రియల్ ఎస్టేటు, రెడ్డి ఫ్యూడల్, రెడ్డి క్యాపిటల్, అప్పర్ కాస్ట్ రిప్రజెంటేటివ్, క్యాపిటలిస్టు, క్రోనీ క్యాపిటలిజం ఆ స్టేజెస్కి వెళ్ళిపోయి అక్కడ న్యూక్లియస్కి పోతున్నాడు. ఎందుకు అంత డీప్గా చెప్తున్నారని మీరు అనొచ్చు. వరల్డ్ క్యాపిటలిస్టులందరికీ దృష్టి పడ్డ నగరం హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరం అంటే దీనికి రిప్రజెంటేటివ్ ఎవరు? రేవంత్ రెడ్డి. మరి అలాంటి రేవంత్ రెడ్డి మరి కనెక్షన్ అంటే వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది. కాబట్టి అతను అంత భయంకరమైన వ్యక్తిని ఎదుర్కోవడం కష్టమే కదా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి బాడీగా అతను అందమైన రూపాన్ని ముఖాన్ని చూసి ఆ వెలుగు జిలుగుల రేవంత్ రెడ్డిని 3 ఏళ్ల క్రితం చూసిన ఆయన అని మీరు అనుకుంటే పొరపాటు. అతను యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ దేనికి రిప్రజెంటేట్ చేస్తున్నాడు అనేది పాయింట్. అందుకని ఇలాంటి ఇన్సిడెంట్స్ తెలంగాణ అంతా అటెంప్ట్ చేస్తాడు, రాష్ట్రం అంతా. అక్కడ ఆ రోజు వెస్ట్ బెంగాల్లో నందిగ్రామ్ మూవ్మెంట్ వచ్చింది, సలీం గ్రూప్ అని ఒకటి ఇండస్ట్రీ, అది రాజ్యాన్నే కూల్చేసింది. కానీ ఇలాంటి దాన్ని ఎదుర్కొన్నాం. ఇలాంటి దాన్ని ఎదుర్కోవడంలో భయంకరంగా ప్రపంచం ముందు సాక్షాత్కరించాం. యుద్ధం అంటే ఎట్లుంటుంది, పోరాటం ఎట్లుంటుంది, ప్రజల డిమాండ్ ఎట్లుంటుంది. బాధితుల్ని 15 రోజుల నుంచి మేము ఆర్గనైజ్ చేస్తున్నాం సార్. ఓకే, 15 రోజుల నుంచి రాత్రి పగలు ఆర్గనైజ్ చేయబట్టే వాళ్ళలో నుంచి ఒక సమ్మక్క సారలక్కలు, ఒక చాకల ఐలమ్మల యొక్క యాజిటేషన్ స్పిరిట్తో రోడ్ల మీదకి వచ్చారు. మొన్న తూకిత్తే అంటే తూకిత్తే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిన వాళ్ళు అంత మామూలుగా డల్గా లేరాడ. నాయకులకి పాఠాలు నేర్పే స్థాయికి వచ్చారు అక్కడ. అది ఎట్లా జరిగింది? 15 రోజుల నుంచి మేము ఆర్గనైజ్ చేసినాం. రేత్రింబౌళ్ళు మా కమిటీ అక్కడ కూర్చున్నది, మా శిబిరం నడిచింది, మా శిబిరం ఉంది అక్కడ. మా శిబిరం క్యాంపు నడిచి వాళ్ళందరిని ఆర్గనైజ్ చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి యాజిటేషన్ డైవర్షన్ చేస్తే ఆ యాజిటేషన్ నుంచి ఒక సెమీ నందిగ్రామ్ లాగా తయారైంది అక్కడ. మేమేమంటున్నామంటే రఘు గారు, రేవంత్ రెడ్డి 4th సిటీ అని పెట్టిండి. ఈ సందర్భంగా చాలా విషయాలు మీతో డిస్కస్ చేయాలి. రేవంత్ రెడ్డి టోటల్ తెలంగాణ భూమిని క్యాపిటలిస్టులకి అప్పజెప్పే అతి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనుకునేటువంటి పాయింట్ ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు అందులో నుంచి నేను తను పర్సనల్గా
కొంత పట్టుకోగలిగితే ఆ డబ్బుతో నేను ఒక 1,50,00,000 పీపుల్ని ఆర్గనైజ్ చేస్తే నా గవర్నమెంట్ ఒక 50 ఏళ్ళు ఉంటుంది అని అతను అనుకుంటున్నాడు. కానీ తిరుగుబాటు ఏ రూపంలో వస్తుందో, ఎలాంటి యుద్ధాన్ని ప్రకటిస్తుందో, ఏ విధంగా యాజిటేషన్కి వస్తారో, ఎలాంటి మైండ్ సెట్స్ ఉంటాయో తాను ఊహించడు. అలాంటి పోరాటాలు తెలంగాణలో జరగబోతాయి. దానికి టెస్టింగ్ శాంపిల్ యాజిటేషన్ స్పిరిట్ BC/SC/STల నుంచి ఏ విధంగా ఉంటుందో ఒక శాంపిల్ టెస్ట్ మొన్న ఖమ్మంలో చూపించాం. ఈ మూమెంట్ రేపు తెలంగాణ అంతటా ఎక్కడ పేదల ల్యాండ్ టచ్ చేసినా యాజిటేషన్ భూకంపం లాగా వస్తుంది. దాన్ని మేము సృష్టిస్తామని రేవంత్ రెడ్డికి సవాల్ ఇసి చెప్తున్నాం. ఇక్కడ మరి మీరు ఇప్పుడు BC/SC/ST JAC అంటున్నారు, మళ్ళీ వాళ్ళ ద్వారా వచ్చిన పార్టీలతోనే చేతులు కలుపుతున్నారు. కవితతో చేతులు కలపడం దాన్ని ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదా? పొలిటికల్గా మీరు ఏం చెప్తారు జనానికి? ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ, ఒక సమాజంలో సంఘటన జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక సంఘటన బాధితులకి ఒక గాయం జరిగినప్పుడు తప్పకుండా పొలిటికల్ పార్టీలు సంఘటన పట్ల, అంశాల పట్ల, జరిగిన ఇష్యూస్ పట్ల దాన్ని నిరసించడానికి, పోరాడడానికి, సంఘీభావం ప్రకటించడానికి 100% రాజకీయ పార్టీలు కలుస్తాయి. ఇది ప్రిన్సిపల్. వరల్డ్ మొత్తం కాన్సెప్ట్ భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దానికి నువ్వు నేను మినహాయింపు కాదు. ఒక రాజకీయ పార్టీ నువ్వు పెట్టినవంటే ఆ రాజకీయ పార్టీకి ఎనిమీస్ ఉంటారు. ఆ ఎనిమీస్ 1, 2, 3 ఎనిమీస్ ఉంటారు. 1, 2, 3 ఎనిమీస్ని కొట్టడానికి 4, 5 ఎనిమీస్ని కలుస్తాం. వాళ్ళని మిత్రులుగా భావిస్తాం. ఆ మిత్రులతో శత్రువుని అటాక్ చేస్తాం. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ మార్చుకుంటాం. 100% మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ డౌటుని ఒక భారీ డౌట్గా మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి 100% CPIతో కలుస్తాం, CPMతో కలుస్తాం, ML పార్టీతో కలుస్తాం. ఆయా రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోకి మేము వ్యతిరేకం. రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానం, ఒక ఫిలాసఫీ ఉంటుంది కదా. జాగృతి వారు ఒక పార్టీ పెడుతున్నారు. ఆ పార్టీ ఫిలాసఫీ ఏమున్నది? మా ఫిలాసఫీ 2 ఫిలాసఫీలకి భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి 100%. CPI/CPM పార్టీకి మార్క్సిస్ట్ ఫిలాసఫీకి, అంబేద్కర్ ఫిలాసఫీకి, వర్కింగ్ మెథడాలజీలో క్వైట్ డిఫరెన్స్ ఉంటుంది. దాని గమ్యం మా గమ్యం ఒకటే కావచ్చు, కానీ గమనం వేరు. కానీ రేపు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోరాడాల్సినటువంటి సందర్భం మాది. మన ML పార్టీ వాళ్ళతో కలిసినాం. కానీ అంటే సంఘటనల రీత్యా, అంశాల రీత్యా, ఇష్యూస్ పట్ల 100% కలిసి పోరాడతాం. ఇలాంటి సంఘటనల పట్ల, ఇలాంటి ఇష్యూస్ పట్ల మా శక్తి సరిపోదు కాబట్టి 100% శక్తిని తీసుకుంటాం. మీరన్న జాగృతితోటి 2050 దాకా కూడా పనిచేస్తాం. తప్పేంటి? ఇది కాన్షిరామ్ పాలసీనా? ఇది కాన్షిరామ్ పాలసీలో భాగమేనా? 1 రెట్లు కాన్షిరామ్ పాలసీ. 2050 దాకా CPI పార్టీతో పనిచేస్తాం. 2050 దాకా BRS వస్తే పనిచేస్తాం. 2050 దాకా మిగతా పార్టీలతో కూడా పనిచేస్తాం. నేనున్నా లేకపోయినా ఒక ఆర్గనైజేషన్ మెథడాలజీ చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. 2050 దాకా నువ్వు ఉంటావా అని కాదు, నేను వర్కింగ్ మెథడ్ చెప్తున్నా. ఒక 4 రాజకీయ పార్టీలు ఉన్నాయి సార్, అందులో 2 పార్టీలు రూలింగ్ క్లాస్లో ఉన్నాయి. నేను 3వ రాజకీయ పార్టీని తీసుకుని దాన్ని కొట్టాలి కదా. కవిత ఆ 3వ రాజకీయ పార్టీ, ఆ మొదటి రాజకీయ పార్టీతో ఏమన్నా లోపాయకారి సంబంధాలు, వ్యవహారాలు కనుక పెట్టుకుంటే దాన్ని మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం రాదా? నేను బలిచక్రవర్తిని కాదు సార్, నేను బలి తీసుకునే వ్యక్తిని. బలిచక్రవర్తిని కాదు, నేను బలి తీసుకునే వ్యక్తిని. అవసరమైతే నేను కాన్షీరామ్ వారసుని చెప్పుకోవడానికి సగర్వంగా మాట్లాడుతున్నా. అంటే హైదరాబాద్ పోతే మోసం చేస్తారట ఆడందరూ అనేది అప్పటి చిన్నప్పుడు. చెన్నై పోతే మోసం చేస్తారట, మద్రాసు పోతే అనేది. అంటే ఇప్పుడు పోవాలనా వద్దా? మోసపోకుండా ఉండడం సమాజంలో నేర్చుకోవాల్సింది. ప్రతి మనిషి సిటిజన్ అవేర్నెస్లో ఉన్నప్పుడు ఎనిమీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాడు. బేసిక్ పాయింట్. ఓకే. అందుకని నేను 100% నాట్ ఓన్లీ జాగృతి, కవిత, అనేక రాజకీయ పార్టీలతో ఒక రాజకీయ పార్టీ కలుస్తుంది. సంఘాలు కూడా, ఏ సంఘం ఒక పార్టీతో కలిసి పనిచేయలేదు మీరు చెప్పండి? తెలంగాణలో, త్రూఅవుట్ ఇండియాలో ఒక సంఘం కూడా అంశాల రీత్యా పనిచేస్తుంది. ఎప్పుడు తప్పు ఎప్పుడు ఒప్పోయిద్దంటే, ఒక పార్టీ, ఒక సంఘం తన యొక్క గమ్యాన్ని స్పష్టంగా తన గమ్యం వైపు ప్రయాణం చేయడానికి ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సంఘాన్ని అయినా ఒక ఉపకరణంగా తీసుకుంటూ పోవాలా. అది ఇద్దరికీ బెనిఫిట్ కావచ్చు, ప్రధానమైన ఎనిమి ఎగిరిపోవచ్చు, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అందులో. ఇది న్యాచురల్ పొలిటికల్
ఇష్యూస్ పట్ల జరిగే ప్రాసెస్ ఇది. దీన్ని 100% సమర్థించుకుంటాం మేము. అసలు ఒక 2 అడుగులు కూడా వేయలే కదా సార్, ఇంకెక్కడ మొదలైంది మరి? ఇప్పుడు 2 అడుగులుగా. నాకు ఒక క్వశ్చన్, మీకు ఇబ్బంది అనిపిస్తుందో ఏమో తెలియదు. కవితతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న మీరు మరి ఇటు మల్లన్న కూడా ఒక పార్టీ పెట్టిన, ఆయనతో కూడా కలిసి పనిచేయాలి, చేసే అవకాశం కూడా వస్తే పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 100%. 100%. అవునా? అరే అట్లేంటి, దాంట్లో ఏంటి సార్? ఆయన కావచ్చు, మరొకటి కావచ్చు, వాళ్ళ పద్ధతులు ఏమైనా చిన్న చిన్న ఉంటే ఇట్లా కాదు బాబు, ఈ పద్ధతి మార్చుకో, ఇది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ లేదని చెప్తాం. రెండవ విషయం ఇంకోటి, కొన్ని ఏమైనా పద్ధతులు ఉంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీతో 4 అడుగులు వేయాలా, కొంచెం మీరు మీ పద్ధతి అంటారు, మీరు నాకుంటే నా పద్ధతి అని అంటారు. అట్లా ఏవేవైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో అవన్నీ కొంచెం చూసుకొని చెప్తాం. నేననేది ఏంటంటే సార్, ఒక సంస్థతో ప్రయాణం చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళ శక్తియుక్తుల్ని వాళ్ళని అంచనా వేసుకొని బయలుదేరుతాం. అక్కడ కమిటీ ఉంటుంది, పార్టీ ఉంటుంది, డిసైడ్ అయితే. ఇక్కడ మేము మొన్న ఎమ్మెల్యే పార్టీ వచ్చింది సార్, అక్కడికి వాళ్ళని ఎందుకు మీరు పాయింట్అవుట్ చేయట్లేదు వాళ్ళతో కలిసారని? నేను మొన్నటి దాకా ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు కూడా తిట్టుకుంటూ తిరిగిన సార్. నేను సంఘటనలు ఎందుకు గలవండి? ఎందుకు గలవని చెప్పండి. అది ప్రిన్సిపల్ కదా, పాలసీ మ్యాటర్ కదా, డెఫినెట్లీ పాలసీ మ్యాటర్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. షూర్, డెఫినెట్లీ మీరు ఏమైనా అడగాలనుకున్నా నేను రెడీ సార్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు వాళ్ళతోనే కలిసి పని చేసినప్పుడు ఇక్కడ మీరు ఐడియాలజీ ఒకటే అని అనుకున్నప్పుడు 100% కలుస్తాం. అనేక ఆర్గనైజేషన్స్ తోటి చెప్తాము, కలుస్తాము, కొన్ని పద్ధతులు ఏమన్నట్టు కొంచెం సరి చేసుకుంటాము అంటాం. ఎప్పుడు కూడా సమాజంలో ఒక రాజకీయ పోరాటానికి ఎవ్వడు పర్మనెంట్ ఎనిమిగా ఉండడు. ఎందుకు? ఎనిమిస్ మారుతూ ఉంటారు వాడు 4 ఫ్రంటల్లా. ఎనిమిస్ మారినప్పుడు 1 2 3 ఎనిమిస్, 3 4 5 మాకు కావాలి, ఇట్లా ఉంటుంది. ఇంకా చెప్తాను, కవిత ఖడ్గంతో 3 పార్టీల గొంతుకు వస్తా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఇదే నా స్టేట్మెంట్. ఎందుకు ఎట్లా? కవిత ఖడ్గం పదును తగ్గితే, కవిత ఖడ్గానికి పదును తగ్గితే పదునుని పెంచి కత్తిని నూరి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గొంతు కోస్తా అని చెప్తున్నాను. మీ ఖడ్గం తీయాలి కదా, ఆమె ఖడ్గం మీరెట్లా తీస్తారు? మంచి మాట. తన శక్తిని, నా శక్తిని పెంచుకుంటాం, ఇంకో పార్టీని కలుపుకుంటాం, ఎమ్మెల్యే పార్టీని కలుపుకుంటాం, సిపిఐ, సిపిఎంలో ఏమైనా పార్టీలు ఉన్నా కలుపుకుంటాం. ఇక్కడ నేను చెప్పేది పాలసీ ప్రిన్సిపల్ చెప్తున్నా. యాదవ్ సాబ్ రండి, ప్రొఫెసర్ గారు రండి, రండి 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 రండి, వకీల్ సాబ్ రండి, కమ్ ప్లీజ్ కూర్చోండి, మీరు ఇటు రండి, రండి రండి, రావాలి. ఒకసారి మీరు బ్యాగ్ పోయి ఒకసారి తీసుకోండి. అది కవర్ చేస్తున్నా మాట్లాడి. అదే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ నేను చెప్తున్నది కవిత గారి పేరు మీద పాలసీ మ్యాటర్ చెప్తా ఉన్నా. ఓకే, కవిత గారి పేరు మీద, కవిత గారి ఆర్గనైజేషన్ పేరు మీద ఒక పొలిటికల్ పార్టీ యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయి, పొలిటికల్ పార్టీ యొక్క వర్కింగ్ ఎట్లుంటుందో ఒక పార్టీ రెఫరెన్స్ తోటి, కవిత గారి యొక్క ఆర్గనైజేషన్ రెఫరెన్స్తో నేను హోల్ పాలసీ మాట్లాడుతున్నా. అన్ని పార్టీలు ఎలా ఉంటాయి అని. మీకు నేషనల్ ఫ్రంట్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు నేషనల్ ఫ్రంట్లో మీకు మొత్తం యుద్ధమంతా భారతదేశంలో కాంగ్రెస్కి దేనికి జరుగుతుంది సార్? బీజేపీకి జరుగుతుంది. అంటే బీజేపీని ప్రధానమైన ఎనిమిగా మొత్తం ఆర్గనైజేషన్ చూపిస్తున్నాయి. కానీ నేషనల్ ఫ్రంట్ టైంలో ఎన్టీఆర్ చైర్మన్గా ఉన్నప్పుడు బీజేపీని కలుపుకొని కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్తో యుద్ధం చేసినాయి. బీజేపీ పార్టీని, అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఉన్న బీజేపీని కమ్యూనిస్టు పార్టీలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేసినాయి. ఇది ఎట్లా సాధ్యమండి? అంటే రాజకీయ పార్టీలు ఆయా కాలమాన పరిస్థితులలో రిఫార్మ్స్ అయినా, ట్రాన్స్ఫార్మ్స్ అయినా, వారైనా ఆయా పరిస్థితుల రీత్యా ఒక్కొక్క ఎనిమిని తొలగించుకుంటూ తన పార్టీ అస్తిత్వాన్ని, తన పార్టీ యొక్క ఉనికిని కాపాడుకుంటూ తన వర్గ ప్రజలకి సేవ చేసుకుంటూ ఐడియాలజీ అన్న లైన్ 100% ఉంటుంది. స్ట్రాటజీ లేదు రఘు గారు, స్ట్రాటజీ వేరు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అవతల ఉన్న ఎనిమిని కొట్టడానికి, అక్కడ ఐడియాలజీ డిఫరెన్సెస్ 100% రఘు గారు. పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకుంటే బీజేపీతో కలుస్తాం. షూర్, పాకిస్తాన్తో యుద్ధం చేసి అట్లా మీరు ఏం పోరాటం చేసినా కాంగ్రెస్ పాకిస్తాన్ బోర్డర్లో వాడు వస్తున్నాడు అప్పుడు అక్కడ బీజేపీ కార్యకర్త ఉన్నాడు, నా కార్యకర్త ఉన్నాడు. ధర్మ సమాజ్ పార్టీ నేషనల్ లెవెల్లో పోవాలనుకుంటుంది, నాకు గుజరాత్లో కార్యకర్త ఉన్నాడు, బోర్డర్లోకి వస్తున్నాడు. బీజేపీ నా కార్యకర్త కలిసి పాకిస్తాన్ ఉరికిస్తాం మేము. తప్పట్లేదు అది. అంటే నేను పాలసీ చెప్తున్నా సార్, ఇక్కడ నేను వెరీ క్లియర్గా చెప్తున్నా. కవిత గారితో ఒకే ఒక సంఘటనలో, ఖమ్మం సంఘటనలో
ఫలానా ప్రొటెస్ట్కి కలిసి అది వర్కౌట్ చేద్దాం అనుకున్న సంఘటనే. కానీ ఇంత ఎందుకు వివరిస్తున్నానంటే పొలిటికల్ లిటరసీ నా వర్గ ప్రజలకు నేర్పుతున్నాను. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు మీకు 100% ఉండరు ఏ పార్టీకి అని. ఎందుకు ఉండరు? ఎనిమీ మారుతూ ఉంటాడు అక్కడ. ఎనిమీ ఆర్డర్ని తీసేసుకోవాలి మేము, ఒకరికొకరు ఎనిమీ ఆర్డర్ తీసేసుకోవాలి. అందుకనే ఇది అందరికీ వర్తించేది. రేపు ఐఏఎస్ చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెడతా అంటున్నారు, దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఐఏఎస్ చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అన్న మన బాలగౌని గౌడ్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఒక రాజకీయ వేదికను పెట్టబోతున్నారు. మేము ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఆ పార్టీ పెడితే వాళ్ళు కూడా అనేక పార్టీలతో ఇట్లా కలవాల్సిందే వాళ్ళ ఉనికి కోసం, ఒక్కొక్క వాళ్ళ. ఎందుకంటే సమాజంలో అందరికీ ఒకేసారి దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేసే శక్తి ఉండదు. 140 కోట్లకి రిప్రజెంట్ చేసే రాజకీయ పార్టీలో యుద్ధం చేసే శక్తి ఉండదు. వారంటే ఎప్పుడు స్ట్రాటజీస్తో కూడినదే. యుద్ధం అంటే ఎందుకంటే శత్రువు దగ్గర మనం చనిపోవద్దు, శత్రువు దగ్గర మన యుద్ధము, మన పార్టీ, మన ఉనికి చనిపోవద్దు. అది రివైవ్ అవుతూ పునర్జీవింపబడుతూ ఎనిమిని కిల్ చేయడానికి అనేక గ్రూప్స్ని కలిసి ఎనిమిని కిల్ చేస్తాం. మళ్ళీ ఇంకో ఇదే జరుగుతుంది. ఎందుకు? ముందు మేము మా ఉనికి ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఎందుకు ఉండాలి? ఇప్పుడు మా వర్గ ప్రజల కోసం. ఇప్పుడు మీ ఎనిమి ఎవరు? 100% 3 పార్టీలు. ఫస్ట్ ఎనిమి కాంగ్రెస్, సెకండ్ ఎనిమి టీఆర్ఎస్, సెకండ్ ఎనిమి బీజేపీ. నేషనల్ లెవెల్కి వచ్చినప్పుడు బీజేపీ, ఇక్కడ కూడా బీజేపీ. ఆ మూడింటిని కొట్టడానికి మిగతా రాజకీయ పార్టీలు అందరినీ కలిస్తే ఏందో తప్పు చెప్పాల్సిందే మీరు. 100% మీరు చెప్తే నేను నేర్చుకుంటాను. మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? అది కాదు రా గారు, మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? అబ్జెక్షన్ లేదు, కానీ మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పాలి. మీరు ఫస్ట్ ఎనిమిని కొట్టాలి అని అనుకున్నప్పుడు 2-3 ఎనిమిలతో కూడా కలిసి పనిచేసే అవకాశం కూడా రావచ్చా? ఫస్ట్ ఎనిమిని కొట్టాలనుకున్నప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీ ప్రమాదం కాబట్టి దాని గొంతు కోయాలి కదా సార్, దాని గొంతును కూడా కోయాలి. ఓకే, దాని గొంతును కూడా కోసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ అట్లా చూస్తాం అనమాట. ఇక్కడ నేను అనేది జాగృతి కవిత మేడం గారి యొక్క రెఫరెన్స్తో పొలిటికల్ థాట్ అండ్ పొలిటికల్ ఫైట్ అండ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తున్నా. ఒక రాజకీయ పార్టీ ఒక యుద్ధం యొక్క చావుని ఎవరూ కోరుకోరు. ఒక రాజకీయ పార్టీ ఒక యుద్ధాన్ని పెట్టుకున్నప్పుడు, నమస్కారం, రండి ప్లీజ్ వెంకటరెడ్డి గారు. పర్లేదు మీరు రాకపోతే ఎట్లా సార్? నమస్కారం, ఇట్రండి సార్. నమస్తే, కూర్చోండి ప్లీజ్ కమ్. కన్క్లూడ్ చేద్దాం. ఇంకా ఈ రాజ్యాంగం పట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాజ్యాంగం లేదు, కరువు అయింది కాబట్టి మీరు పట్టుకోండి. పుస్తకాలు కాదు, కరువు అయింది, ప్రిన్సిపల్స్. లాస్ట్ పాయింట్ ఎక్కడ ఉన్నాం సార్ రఘు గారు? ఒక లాస్ట్ పాయింట్ సార్, వెరీ ఇంపార్టెంట్. ఒక రాజకీయ పార్టీ తనకు తాను స్వీయ సమాధి కావాలని ఎవడు అనుకోడు. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ అంటే వార్ కోసమే పెట్టుకుంటున్నాడు. అదే త్రూ డెమోక్రాటిక్ వేనా, అది ఇంకోట, అది సాయుధమాది కాదు. ఒక రాజకీయ పార్టీ అంటే అర్థం ఏంటి తెలుసా సార్? అది వార్. అది రాజకీయ యుద్ధం కోసం ఒక పార్టీని పెట్టుకుంటాడు. తన యుద్ధాన్ని, తన సైన్యాన్ని తనకు తానే సమాధి చేసుకోడు. తన పార్టీ నిరంతరంగా ఏ ఎనిమిని క్లోజ్ చేయడానికి ఏ మిత్రుడిని కలుపుకోవాలి, ఏ ఎనిమిని కిల్ చేయడానికి ఏ మిత్రుడిని కలుపుకోవాలి, ఈ ఆటలోనే సాగుతూ ఉంటాడు. తన ఉనికి, తన శక్తి కోసం అనేక శక్తుల దగ్గరికి పోతూ ఉంటాడు. నేను ఈ పాలసీని మీకు చెప్పడానికి మా బీసీ/ఎస్సీ/ఎస్టీ ప్రజలకి ఏమాత్రం పొలిటికల్ లిటరసీ లేదు కాబట్టి, స్ట్రాటజీస్ తెలవదు కాబట్టి, ఒకేసారి తెలంగాణ వాడు ఆవేశంతో వాడి ముఖం బగలగొట్టాలని గుద్దుకుంటూ పోతాడు కాబట్టి, చాలా స్టేబుల్గా మనిషిని తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసేటువంటి కాన్సెప్ట్లో నేను చెప్తున్నాను. ఇది మీకు చెప్పేది. నువ్వు పెట్టినావు, నువ్వు ఆడగలిచినావు, ఈడగలిచినావు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దీక్ష నవ్వినందుకు చాలా సార్. మీ దీక్షని కొనసాగించండి. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇక మిగతా అంశాలు, పొలిటికల్ ఐడియాలజీలు, ఫిలాసఫీల గురించి మనం తర్వాతి ఇంటర్వ్యూస్లో ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.